श्रीवरलक्ष्मी नमोस्तुभ्यं श्रीवरलक्ष्मी नमोस्तुभ्यं श्रीवरलक्ष्मी नमोस्तुभ्यं वसुप्रदे श्रीसारसपदे रसपदे सपदे पदे पदे श्रीवरलक्ष्मी नमोस्तुभ्यं। నమస్కారం. ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై అతిథి రీఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ కి స్వాగతం సుస్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు. మరి ఈరోజు శ్రావణ శుక్రవారం కాబట్టి అభిరుచి ఎంతో అందంగా ముస్తాబై మంచి మంచి రుచికరమైన వంటలతో సిద్ధంగా ఉంది. మరి ఆలస్యం ఎందుకండి, ఆ వంటలేంటో చూసేద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. ఈ రోజు శ్రావణ శుక్రవారం సందర్భంగా మన షెఫ్ రాజు గారు మనకు ఒక మంచి వంటను పరిచయం చేయబోతున్నారు. ఆ వంట ఏంటో రాజుగారిని అడిగి తెలుసుకుందామా అండి? నమస్తే రాజు గారు. నమస్తే అండి. ఈ రోజు శ్రావణ శుక్రవారం కాబట్టి వంటలు పిండి వంటలు సెగ్మెంట్ లో ఒక మంచి వంటను మీరు మాకు చూపించాలి. ఓకేనండి. సో ఏ వంట చేస్తారు? రైస్ ఐటమ్ చేద్దామండి. ఓకే, సో రైస్ ఐటమ్ అంటే దేంతో? పూల్ మక్ని అలాగే పప్పు కాంబినేషన్ లో పెసరపప్పు తీసుకుంటాను. ఓకే, సో ఈ రెండింటి కాంబినేషన్ లో రైస్ ఐటమ్ చేద్దాం. ఓకే, ఫూల్ మక్ని అండ్ దాల్ కాంబినేషన్ లో. సో ఫూల్ మక్ని దాల్ అన్నమాట. మక్ని దాల్ రైస్. మక్ని దాల్ రైస్. ఓకే ఓకే, మక్ని దాల్ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మక్ని దాల్ రైస్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఫూల్ మక్ని 1 కప్పు, నానబెట్టిన పెసరపప్పు అరకప్పు, బియ్యం 1 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన అల్లం 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ముందుగా ఏం చేసుకోవాలి? ఇక్కడ పూల్ మక్ని మనం కొంచెం వేయించుకోవాలండి. ఓకే, కొంచెం దాని టేస్ట్ అనేది పెరుగుతుంది. సో డైరెక్ట్ గా యూజ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు కాస్త రిసీవ్ చేసుకోవడం కష్టం కాబట్టి కొంచెం ఆయిల్లో వేయించేసి తీసుకోవాలి. ఎప్పుడు అంటే మనం ఎలాంటి డిష్ చేసుకున్నా దాన్ని ముందుగా మనం కొద్దిగా వేయించేసుకోవాలి. సో ముందుగా ఆయిల్ వేసారు, అవును. ఇప్పుడు ఫుల్ మక్ని యాడ్ చేస్తున్నారా? సో పూల్ మక్ని మనం కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కొంచెం వేయించుకోవాలి. ఓకే, సో ఈ మధ్య ఈ పూల్ మక్ని కానీ మష్రూమ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా బాగా సోయా ఇలాంటివి బాగా యూజ్ చేస్తున్నారు అందరూ, చాలా వాడుతున్నారు. అంటే ఎక్కువ మందికి తెలిసేది కాదు. కొన్ని ప్రాంతాల్లోనే ఎక్కువ వీటిని చేసుకునే వాళ్ళు. అవును. సో ఇప్పుడు మనకు అన్ని చోట్ల మనకు కిరాణా షాప్ లో కూడా ఈజీగానే దొరుకుతున్నాయి కాబట్టి అందరూ ట్రై చేస్తున్నారు. సో అలా ట్రై చేస్తున్నారు కాబట్టి కొంచెం డిఫరెంట్ గా ఇలా మనం చేసుకోవచ్చు. ఇలాంటి పండుగ రోజుల్లో కూడా హాయిగా కాస్త వెరైటీ డిషెస్ ట్రై చేసుకోవచ్చు. సో అలాంటప్పుడు కొంచెం ఇలా వెరైటీగా కూడా చేసి పెట్టేసుకోవచ్చు. సరిపోతుందా రాజు గారు? సరిపోతుందండి. సో ఏంటంటే మనకు ఈ పూల్ మక్ని కూడా తామర గింజలు, సో నథింగ్ బట్ తామర గింజలు. సో కొంచెం పఫ్డ్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా నూనె వేసుకుని సో దీంట్లో కొద్దిగా జీలకర్ర, ఓకే, సన్నగా తరిగిన అల్లం, పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు. సో రైస్ ఐటమ్ కాబట్టి కొంచెం మనకు అవన్నీ కూడా అల్లం అవన్నీ ముక్కల కింద వేసుకుంటే బాగుంటుంది కదా తినేటప్పుడు, పంట కింద నలిగినప్పుడు ఆ టేస్ట్ అనేది తెలుస్తూ ఉంటుంది. సో ఇప్పుడు దీంట్లో ఏంటంటే నానబెట్టుకున్న పెసరపప్పు. ఎంతసేపు నానబెట్టుకున్నారు రాజు గారు? 1 గంట సేపటి నానిపోతుందండి. ఇది సో తొందరగానే అవుతుంది. పప్పులన్నిటిలోకి ఇదే ఫాస్ట్ గా మనకు నానిపోతుంది. అవును. కొంచెం మనకు పప్పు కొంచెం వేగాలండి. ఓకే, సో పప్పు కొంచెం వేగితే ఏంటంటే మనకు ఆ పలుకులుగా తింటున్నప్పుడు తెలుస్తుంది కదా. ఎస్ అండి. ఓకే, వేయించేస్తూ ఉండండి రాజు గారు. ఆలోపు ఒక చిట్కా చూసేద్దాం. మీకోసం మొదటి చిట్కా. డ్రై స్కిన్ ఉన్నవారు ప్రతిరోజు ఉదయాన్నే బాదం పలుకుల్ని తింటూ ఉండాలి. ఇలా చేసినట్లయితే డ్రై స్కిన్ తొలగిపోయి మీ స్కిన్ మృదువుగా తయారవుతుంది. చిట్కా చూసారు కదా, సరిపోతుందా రాజు గారు? సరిపోతుందండి. ఓకే, సో ఇప్పుడు దీంట్లో
కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ఓకే, అలాగే ముందుగా ఉడికించి పెట్టుకున్న బాస్మతి బాస్మతి బియ్యం. బియ్యం. పైగా మనకి ఎస్పెషల్లీ ఇలా పండుగ రోజుల్లో ఏంటంటే బాస్మతి బియ్యం ఇలాంటి యూజ్ చేసుకుంటే ఒక స్పెషల్ ఫీలింగ్ ఉంటుంది. స్పెషల్ ఫీల్ అనేది ఉంటుంది. సో కొద్దిగా జీలకర్ర పొడి, జీలకర్ర పొడి, ఓకే, అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న పూల్ మక్ని. పూల్ మక్ని. సో బాగా కలిపేసుకోవాలి. ఓకే. సో ఈ పెసరపప్పుకి పూల్ మక్నీకి కాంబినేషన్ ఎలా ఉంటుంది రాజు గారు? చాలా బాగుంటుంది. దీంట్లో ఇంకా జీలకర్ర పొడి తప్పనిచ్చి ఇంకా వేరే ఏం అక్కర్లేదా? ఏం అక్కర్లేదు. ఓకే రాజు గారు, అయిపోయిందా? అయిపోయిందండి. దీనికి ఇంకా కాంబినేషన్ ఏదైనా తీసుకోవాలా లేకపోతే అక్కర్లేదా రాజు గారు? డైరెక్ట్ గానే తినేచ్చా? అంటే వేడివేడిగా తీసుకుంటే మనకు ఏం అక్కర్లేదండి, బాగుంటుంది. అంటే మనం పోపులో కొంచెం జీలకర్ర వేసుకున్నాం, ఎండింగ్ లో కూడా కొంచెం జీలకర్ర పొడి కూడా యాడ్ చేసాం కదా, సో టేస్ట్ అనేది బాగుంటుంది. లేదు అంటే కొంచెం పెరుగు పచ్చడి ఇలాంటివి ఏమైనా చేసుకుంటే బాగుంటుందేమో కదా, తీసుకోవచ్చండి. కొద్దిగా కొత్తిమీర. ఓకే, ఓకే, రైస్ ఐటమ్ రెడీ అండి. పూల్ మక్ని దాల్ రైస్ రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూసేద్దాం. మక్నీ దాల్ రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా బియ్యం ఉడికించి పొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పూల్ మక్నీ వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్ లో నూనె వేసి జీలకర్ర, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో నానబెట్టిన పెసరపప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత పసుపు, ఉప్పు, అన్నం, జీలకర్ర పొడి, వేయించిన పూల్ మక్నీ వేసి బాగా కలుపుకోవాలి. అంతే, మక్నీ దాల్ రైస్ రెడీ. మక్నీ దాల్ రైస్ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. బాగుంది రాజు గారు. అంటే పెసరపప్పు కాంబినేషన్ లో తీసుకున్నారు కదా, అవునండి. ఆ పెసరపప్పు ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది. సో దానికి తోడు మనం జీలకర్ర, అల్లం, తర్వాత పచ్చిమిరపకాయలు, ఎండింగ్ లో మళ్ళీ కొంచెం జీలకర్ర పొడి కూడా వేసాం. ఆ పూల్ మక్కని కొంచెం ఆయిల్ లో వేయించారు కదా, అది కూడా చాలా టేస్టీగా ఉంది. అండ్ బేసికలీ ఈ పెసరపప్పుకి జీలకర్ర పొడి కాంబినేషన్ అనేది చాలా బాగా సెట్ అయింది రాజు. అవునండి, చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ. చూసారు కదా, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. మీ జుట్టు ఒత్తుగా నల్లగా ఉండాలి అంటే వారానికి ఒక్కసారైనా కుంకుడుకాయలతో తలస్నానం చేయాలి. ఇలా చేసినట్లయితే జుట్టు నల్లగా ఒత్తుగా పెరుగుతుంది. చూసారు కదా మక్నీ దాల్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో. మీరు కూడా మీకు ఇష్టమైన వంటల్ని మా షెఫ్ చేసి చూపించాలనుకుంటే మాకు మెయిల్ చేయండి. మా ఇమెయిల్ అడ్రస్ abhiruchi@etv.co.in. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ని జత చేసి పంపండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపవలసిన చిరునామా: ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 feet, ఇన్నర్ రింగ్ రోడ్, ఈజీపురా, బెంగళూరు 560047. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్. ఈ రోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో ఆకుకూర వడలు తయారు చేసుకోబోతున్నాం. మరి ఈ వడలు ఎలా తయారు చేసుకోవాలో షెఫ్ రాజు గారిని అడిగి తెలుసుకుందామా అండి. రాజు గారు, స్వీట్ అండ్ స్నాక్స్ లో ఆకుకూర వడలు చేయబోతున్నారు. అవునండి. సో వడలు అంటేనే మనం డిఫరెంట్ కాంబినేషన్స్ లో ట్రై చేసుకుంటూ ఉంటాం. సో అది కాకుండా ఇలాంటి పండుగ సమయాల్లో మనం ఇంకా బాగా హెల్దీగా చేసుకుంటే బాగుంటుంది. మరి ఆకుకూరల కాంబినేషన్ అంటే ఏ ఆకుకూరలు తీసుకుంటున్నారు? ఇక్కడ
4-5 రకాలు నేను దీంట్లో యూజ్ చేస్తున్నాను ఆకుకూరలు. Okay. సో మిక్సింగ్ లో చేస్తున్నాం. ఓ 4-5 రకాలు యూజ్ చేస్తున్నారు అనమాట. ఎస్ అండి. సో అంటే టోటల్ గా మనం అంటే వెజిటేబుల్స్ ఏం కాకుండా ఇక్కడ గ్రీన్ వెజిటేబుల్స్ యూజ్ చేస్తున్నాం. సో దాంతో పాటు కొంచెం బేస్ మనకు శనగపప్పు ఉంటేనే బాగుంటుంది వడలు అన్నప్పుడు. అవును. సో దాని కాంబినేషన్ లో మనం ఇలా ఆకుకూరలు తీసుకొని వడలు చేసుకోవచ్చు. ఓకే, స్టార్ట్ చేసేద్దామండి. ఆకుకూర వడలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఆకుకూర వడలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన తోటకూర 1/2 కప్పు, తరిగిన పాలకూర 1/2 కప్పు, తరిగిన బచ్చలి కూర 1/2 కప్పు, నానబెట్టిన శనగపప్పు 1 కప్పు, శనగపిండి 1/2 కప్పు, బియ్యపు పిండి 1 టేబుల్ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకే, సో ఇక్కడ నానబెట్టిన శనగపప్పు తీసుకున్నాం కదండి. సో ఇది కచ్చా పచ్చాగా మిక్సీ పట్టేసుకోవాలి ముందుగా. ఓకే, ఓకే, ఆయిల్ కూడా హీట్ పెట్టేద్దామా? ఓకేనండి. ఓకే, ఓకే. సో దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. సో ఇప్పుడు దీంట్లో బచ్చలి కూర, ఓకే, తోటకూర, అలాగే పాలకూర, ఓకే, శనగపిండి, కొద్దిగా బియ్యపిండి అండి. ఓకే. సో కొంచెం ఆ వడలు క్రిస్పీగా రావటం కోసం. అవునండి. సో సన్నగా తరిగిన అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, రుచికి సరిపడా ఉప్పు, ఓకే, కొద్దిగా కొత్తిమీర. సో 5 రకాల అన్నారు కాబట్టి కొత్తిమీర, పుదీనా కూడా లెక్కలోకి వస్తుంది అనమాట. ఎస్. సో ఒకసారి బాగా కలిపేసుకుని తర్వాత వాటర్ పోసుకుని కలిపేసుకోవాలి. సో కొంచెం ముద్దలా వచ్చేట్టుగా మనం కలిపేసుకోవాలి. ఓకే. సో ఆల్రెడీ అక్కడ మనం శనగపప్పు గ్రైండ్ చేసాం కాబట్టి ఆ తడి కొంచెం ఉంటుంది కాబట్టి ఇంకొంచెం వాటర్ చూసుకుని వేసుకోవాలి. అవునండి. సో ముందుగా అంటే కొంచెం బాగా ఇలా కలిపేసుకోవాలి. ఆకుల్లో కూడా కొంచెం లైట్ తేమ ఉంటుంది కాబట్టి ఒక్కోసారి అది కూడా సరిపోవచ్చు. సో లేదు అనుకున్నప్పుడు కొంచెం వాటర్ వేసేసుకోవాలి. సో కొద్దిగా పడుతుంది. ఓకే, కొంచెం వాటర్ వేసుకుందామా? ఓకే. సో ఇది కొంచెం ఇట్లా బాగా కలిపేసుకోవాలి. ఓకే. నూనె కూడా కొంచెం మనకు వేడి కావాలండి. ఓకే రాజు గారు. సో ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి కదా, ఆలోపు ఒక చిట్కా చూసేద్దాం. ఓకేనండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. మనం ప్రతిరోజు నిమ్మ, ఉసిరి లాంటి సి విటమిన్ ఉండే ఫుడ్ని ఎక్కువగా తీసుకుంటూ ఉన్నట్లయితే మన స్కిన్ ఆరోగ్యంగా అందంగా ఉంటుంది. చిట్కా చూసారు కదా. ఓకే రాజు గారు, సరిపోతుందా? రెడీ అయిపోయిందండి. ఆయిల్ కూడా హీట్ అయిపోయింది, వేడి అయిపోయింది. సో కొద్దిగా ఆయిల్ చేతికి అప్లై చేసుకుని వడలు చేసేసుకోవటమే అంతే. ఓకే. సో సైజు, థిక్నెస్ అనేది మన ఇష్టం. సో ఇక్కడ మీరు అన్ని టైప్స్ ఆఫ్ ఆకుకూరలు వేశారు కాబట్టి ఆ పుదీనా వల్ల కొంచెం ఆ మింట్ ఫ్లేవర్, తర్వాత కొత్తిమీర ఫ్లేవర్, బచ్చలాకు, పాలకూర అన్ని కూడా డిఫరెంట్ గా మనకు తెలుస్తూ ఉంటాయి కదా. ఓకే. సో ఇలా ఎన్ని కావాల్సిన మనం రెడీ చేసేసుకోవచ్చు. ఓకే. సో కొంచెం అది వేగాలి కదా రాజు గారు, టైం పడుతుంది కదా. అవునండి. మెల్లగా జాగ్రత్తగా లో ఫైర్ లో దాన్ని కుక్ చేసుకోవాలి. ఎస్. సో ఇలాంటి డీప్ ఫ్రైలో కొంచెం అంటే వడలు, కబాబ్ లాంటివి చేసుకున్నప్పుడు మనం కొంచెం స్లో ఫైర్ లో చేసుకుంటేనే బాగా ఈక్వల్ గా కూడా మనకు అన్ని ఒకటేసారి ఫ్రై అవుతాయి. ఓకే, ఇది కొంచెం వేగాలి కదా రాజు గారు. అవునండి. అలోపు కార్వింగ్ స్టార్ట్ చేసేద్దామా? ఓకేనండి. ఓకే.
ఏం చేయబోతున్నారు? సో టొమాటోతో లోటస్ ఫ్లవర్ చేస్తున్నాను. ఓకే. సో దాంతోనే మనం దీపం కూడా వెలిగించుకోవచ్చు, అంటే దీంట్లోనే. ఓకే. సో ముందుగా బేస్ కట్ చేసుకోవాలి. ఓకే. సో ఇక్కడ చిన్న డాట్ ఉంది కదండి, అక్కడ మార్కింగ్ చేసుకోవాలి. జస్ట్ స్కిన్ డీప్. ఓకే. స్ట్రేట్ లైన్, దీనికి మళ్ళీ క్రాస్ అంటే ప్లస్. ఓకే. సో ఈ రెండింటి మధ్యలో ఇంకొకటి, ఈ రెండింటి లైన్స్ మధ్యలో ఇంకోటి. ఓకే. సో మనకి 8 పెటల్స్ వస్తాయి. అవును. ఈ ఒక్కొక్క లైన్ మనం ఈ హాఫ్ లెవెల్ వరకు తీసుకోవాలి, ఎక్కువ డీప్ అవ్వకూడదు. ఓకే. జస్ట్ స్కిన్ డీప్. సో చిల్లుగెరటి ఇవ్వండి రాజు గారు, నేను చూస్తాను. తర్వాత ఈ ఒక్కొక్క పెటల్ యొక్క స్కిన్ పీల్ చేసుకోవాలి. సో హైబ్రిడ్ టొమాటో కంపల్సరీ అన్నమాట దీనికి. అవునండి. సో కార్వింగ్ ఏది చేసుకున్నా దానికి మనం ఇలా హైబ్రిడ్ టొమాటో తీసుకుంటేనే బాగుంటుంది. స్కిన్ అనేది కొంచెం లావుగా ఉంటుంది, సైజ్ అనేది బాగుంటుంది. సో ఏదైనా డిజైన్ చేసుకోవచ్చండి, కంఫర్ట్గా ఉంటుంది. సో మరీ పల్చగా కాకుండా మరీ థిక్గా కాకుండా మీడియంగా ఉండాలి, అంటే ఈ లేయర్ ఓపెనింగ్ అనేది. ఓకే. సో తర్వాత ఒక్కొక్క పెటల్ని ఇలా థంబ్ నెయిల్తో రబ్ చేస్తే ఇలా పొజిషన్లోకి తీసుకొచ్చుకోవాలి. ఓకే. సూపర్ రాజు గారు. సో తర్వాత ఈ పెటల్స్ లెవెల్ వరకు, సో మధ్యలో ఉన్న ఈ ఫ్లెష్ తీసేస్తున్నాను. ఓకే. అలాగే ఈ మధ్యలో ఉన్న ఈ జ్యూసీ పార్ట్ ఉంది కదండి, సో దీన్ని కూడా మనం తీసేసేయాలి. సో అప్పుడు మనకు ఒక చిన్న బౌల్ షేప్ లో వస్తుంది. సో అందులో మనం ఆయిల్ వేసుకుని దీపం పెట్టుకోవచ్చు అన్నమాట. సో దీంట్లో ఆయిల్ వేసేసి అనేది మనం ఇలా మిడిల్ లో పెట్టాలి. సో మనం కార్నర్ లో పెడితే ఈ టొమాటో కూడా కాలే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి మధ్యలో పెట్టేసుకుంటే ఆయిల్ అయిపోయేంత వరకు వెలుగుతూ ఉంటుంది. సూపర్. సో ఇలాంటి కార్వింగ్స్ మనం పూజల్లో అలా పెడితే ఇంటికి ఎవరైనా వచ్చిన వాళ్ళు అందరూ భలే ఉంది అని చూస్తారు. డిఫరెంట్ గా కనిపిస్తుంది. సో మనకి వడలు కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయాయి. ఓకే. సో తీసేసుకున్నాం. సో ఇంకా కలర్ రాదు కదా, మనం తీసుకుంది శనగపప్పు కాబట్టి అంత క్వాంటిటీలో తీసుకున్నాం కాబట్టి అంత బ్రౌనిష్ కలర్ కూడా రాదు. ఇదే మీడియం గా ఉంటుంది. అవునండి. ఓకే. సో వడలు రెడీ అండి. ఓకే. సో మరి వేడివేడిగా ఆకుకూర వడలు రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ వడలు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. ఆకుకూర వడలు తయారు చేసుకునే విధానం: మిక్సీ జార్ లో నానబెట్టిన శనగపప్పు కచ్చపచ్చగా మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో తరిగిన బచ్చలి కూర, తరిగిన తోటకూర, తరిగిన పాలకూర, శనగపిండి, బియ్యపిండి, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉప్పు, కొత్తిమీర, పుదీనా వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో వడల్లా ఒత్తుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, ఆకుకూర వడలు రెడీ. ఆకుకూర వడలు ఎలా ఉన్నాయో టేస్ట్ చూసి చెప్తానండి. చాలా బాగుంది రాజు గారు. నేను చెప్పాను కదా అన్ని రకాల ఆకుకూరలు కూడా మనకి ఆ ఫ్లేవర్స్ తెలుస్తూ ఉంటాయి అని. చాలా బాగుంది. అండ్ మీరు శనగపప్పు తీసుకున్నారు కచ్చపచ్చగా, సో అది కూడా అక్కడక్కడ తగులుతూ బాగుంది, క్రంచీగా ఉంది. అండ్ అలాగే ఆ పచ్చిమిరపకాయలు, ఆ కారం అది కూడా తగులుతూ ఓవరాల్ గా అన్ని టేస్ట్లు తెలుస్తున్నాయి. చాలా బాగుంది. చూసారు కదండి, వడలు చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా.
మనకి కంటి చుట్టూ ముడతలు ఉన్నట్లయితే ప్రతిరోజు పాల మీగడతో కంటి చుట్టూ మసాజ్ చేస్తూ ఉండాలి. ఇలా చేసినట్లయితే కంటి చుట్టూ ఉన్న ముడతలు పోయి స్కిన్ మృదువుగా తయారవుతుంది. మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంటలోకి వెళ్ళిపోదామా అండి? ఊరించే వంటలో ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారండి. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? అనురాధ. ఎక్కడి నుంచి వచ్చారండి? హైదరాబాద్ దిల్షుక్ నగర్ నుండి వచ్చానండి. దిల్షుక్ నగర్. ఓకే. హలో అండి. హలో, మీ పేరు? సుధా మాధురి. సుధా మాధురి. సూపర్ ఉంది మీ పేరు. థ్యాంక్ యూ అండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను సైదాబాద్ నుండి వచ్చాను. సైదాబాద్ నుండి. ఓకే, ముందుగా మీ ఇద్దరికి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి. మీకు కూడా అండి. మీకు కూడా అండి. థ్యాంక్ యూ సో మచ్. సో మరి ఇంతకీ మీ ఇద్దరికి ముందుగానే పరిచయం ఉందా? ఉందండి. ఉంది. ఫ్రెండ్సా? నైబర్స్ అండి. ఫ్రెండ్స్ నైబర్స్. నైబర్స్. ఓకే, ఆవిడ దిల్షుక్ నగర్, మీరు సైదాబాద్. నైబర్స్ ఎలాగా? సైదాబాద్ దిల్షుక్ నగర్ నియర్గా ఉంటుంది. అవునా, నాకు ఐడియా లేదులేండి పెద్దగా. ఓకే, సో ఎనీవేస్ ఈ రోజు మీ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో చూసేద్దాం. సో ఆ మెయిన్ ఇంగ్రీడియంట్ ని బేస్ చేసుకుని మీ ఇద్దరు మంచి మంచి వంటలు చేయాలి. ఓకే, రెడీ? చూసేద్దామా? అలాగే. ఏమిటిది? గోధుమ పిండి. గోధుమ పిండి అని గ్యారంటీ ఏంటి? ఎలా చెప్పారు? గోధుమ పిండి కలర్ తెలుస్తుంది కదా. ఓకే, గోధుమ పిండే అంటే అంత ఎక్స్పీరియన్స్ లేకపోతే కొంచెం అలా టెస్ట్ చేయాలన్నమాట. మొత్తానికి గోధుమ పిండి అండి ఈరోజు. సో గోధుమ పిండి అనగానే ఏం గుర్తొస్తుంది? చపాతీ. చపాతీ కదా. అలా అని చపాతీ చేయకండి, కొంచెం వెరైటీగా ట్రై చేయాలి. ఒక 2-3 సెకండ్స్ టైం తీసుకుని ఆలోచించండి. ఎవరికైతే ఫస్ట్ మంచి వంట గుర్తొచ్చిందో వాళ్లే చేసేయాలి. అలాగే. ఓకే. ఏం చేస్తారు? ఎవరు చేస్తారు ఫస్ట్? నేను. సుధా మాధురి గారు. ఏమంట ఆలోచించారు? గోధుమ అప్పాలు. గోధుమ అప్పాలు. ఓహో, సూపర్. స్టార్ట్ చేసేద్దాం అయితే. అలాగే. ఓకే, గోధుమ అప్పాలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం. గోధుమ అప్పాలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, బెల్లం 1/2 కప్పు, యాలకుల పొడి 1 టీ స్పూన్, వేయించిన జీడిపప్పు కొద్దిగా, నెయ్యి 1 టేబుల్ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేద్దామండి. అలాగే. సో ముందుగా ఏం చేసుకోవాలి? బెల్లం పాకం తీసుకోవాలి. ఓకే, వేసుకోండి. వాటర్ కావాలా? చూసుకోండి ఎంత వాటర్ కావాలో. కప్ వాటర్ సరిపోతుందా? సో ఇక్కడ అప్పాలు అంటే డీప్ ఫ్రై చేసుకోవాలి కదా. అవునండి. ఆయిల్ కూడా వేడి పెట్టేద్దామా? పెట్టండి. కొంచెం ఇక్కడ పాకం రానివ్వాలా? ఓకే, పాకం రావాలండి. ఏం చేస్తూ ఉంటారు మీరు సుధా మాధురి గారు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. సో ఖాళీ సమయాల్లో ఏం చేస్తూ ఉంటారు? టీవీ. ఓకే. ఇంకా సుడోకు, పజిల్స్ అవి ఇష్టం నాకు. పజిల్స్. ఆహా, సో పజిల్స్ అలాంటివి మీకు బాగా ఇష్టం అన్నమాట. అవునండి. ఓకే, సో బ్రెయిన్ వర్క్ ఎక్కువ చేస్తూ ఉంటారా? వంటలు మరి? వంటలు చూడడము, రెగ్యులర్ గా చేయడం. ఇంట్లో ట్రై చేస్తుంటారు కొత్త కొత్త వెరైటీస్. మీ ప్రోగ్రామ్స్ చూసి అన్ని వెరైటీస్ ట్రై చేస్తూనే ఉంటాను. చేస్తూ ఉంటారా? బాగా వస్తాయా? వస్తాయండి. కొన్ని ఇంట్లో మిమ్మల్ని బాగా ఎంకరేజ్ చేస్తారా? చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఇష్టంగా తింటారని చేస్తారా? ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటాం. సో ఇదంతా కూడా బాగా పాకం రావాలన్నమాట. అవునండి. సో ఇక్కడ పాకం అవ్వాలి కదా ఇంకొంచెం. పాకం కొంచెం ఇలా అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసేయండి. చేసేస్తాను. దాలోపు మీరు అప్పాలు రెడీ చేసుకోవచ్చు కదా. అయితే ఇది దీంతోటే వేసి చేయాలండి. దీంట్లో ఇలాచీ వేయాలి కొంచెం. వేసుకోండి. ఆఫ్ చేసారా? చేసేనా? ఆఫ్ చేసి. సరిపోతుందా మీకు పాకం? సరిపోతుంది. ఓకే. దీంట్లోనే ఇలాచీ పౌడర్ వేయాలి. ఓకే. నువ్వులు వేసేసేయాలి. నువ్వులు. ఓకే, వేయించారా? వేయించలేదండి, పచ్చి నువ్వులే. ఓకే. తర్వాత గోధుమ పిండి తిప్పుతూ. ఓకే, గోధుమ పిండి. సో ఉండలు కట్టకుండా జాగ్రత్తగా తిప్పుకుంటూ కలుపుకోవాలి. అవునండి. సో ఇది క్వాంటిటీస్ అన్ని జాగ్రత్తగా చూసుకోలేము కదా. అవునండి. ఎంత గోధుమ పిండికి ఎంత పాకం కావాల్సి వస్తుంది ఇవన్నీ చూసుకుని వేసుకోవాలి. లేకపోతే పాకం ఎక్కువైపోయినా గోధుమ పిండి తక్కువైపోయినా కష్టం. ముద్ద రాదండి. ముద్ద రాదు మనకి. ఏం చదువుతున్నారండి మీ పిల్లలు? నాకు 2 పిల్లలు. బాబు ఆశ్రిత్ శరణ్ యూకేజీ.
ఓ ఓకే. పాప శ్రావ్య, తను నర్సరీ. అయ్యో చిన్న చిన్న పిల్లలు కదా. అవునండి. సో మరి మీరు చేసిన వెరైటీస్ అన్ని ట్రై చేస్తూ ఉంటారా, తింటారా? స్వీట్స్ ఎక్కువ ఇష్టంగా తింటారు తింటారన్నమాట. అవునండి. కొంచెం నెయ్యి వేయాలి ఇందులోనేనా? ఎప్పుడు దీన్ని మీరు ఉండలు చేసేసుకుంటారా? అవునండి. సో బాగా దగ్గర పడిపోయింది కదా. అవునండి. ఓకే, కొంచెం చల్లారాలా అండి? అవునండి. చల్లారిపోయింది కదా, చేసేసుకుంటారా? అలాగే ఉండలు చేసేసుకుంటాం. ఓకే. చేతికి కొంచెం నూనె రాసేసుకుని చేసేసుకోవాలి కదా. అవునండి. కొంచెం గోధుమ పిండి కాబట్టి కొంచెం అంటుకుంటుంది అంటుకుంటుంది. కాబట్టి కొంచెం చేతికి నూనె రాసుకుంటే మనకు ఉండలు చక్కగా వస్తాయి. ఓకే. ఓకే, ఆయిల్ కూడా ఇటు సైడ్ మార్చేద్దాం. ఓకే, ఉండలు రెడీ అయిపోయాయా? ఓకే, ఇప్పుడు అప్పాలు ఒత్తేసుకుంటారా? ఒత్తేసుకోవడమేండి. ఒక పాలిథిన్ కవర్కి నూనె రాసుకుని ఓకే వేసుకోవాలి. ఓకే, సో చేసేసుకుని వేసేసుకోవటమేనా? అవునండి. వేసేయండి. సో ఇలాంటి వంటలు కొంచెం బాగా ఎక్స్పీరియన్స్ ఉండి ఒక 2-3 సార్లు ట్రై చేస్తే క్లిక్ అవుతాయి కదా. ఎందుకంటే ఆ పాకంలో గోధుమ పిండి అవన్నీ కరెక్ట్గా సెట్ అవ్వాలి, లేకపోతే మనకి ఆ ఉండలు కూడా రావడం కష్టం. క్వాంటిటీస్ తెలియాలన్నమాట. ఓకే, అయిపోతే వేసేసేయండి 2. ఈ కలర్ వస్తే చాలా అండి? కొంచెం ఇంకొంచెం కొంచెం రావాలా? వేసేసేయండి అది కూడా. సో 2 వైపులా బాగా బ్రౌనిష్ కలర్ వచ్చాక తీసేసుకోవటమే కదా. అవునండి. సరిపోతుందండి. ఫస్ట్ తీసేనా? తీసేయండి. ఈ మాత్రం కలర్ వస్తే చాలా చాలండి. ఓకే, సో ఈ కలర్ రావాలన్నమాట. ఈ 2 కూడా అలా కలర్ వస్తే తీసేసుకోవటమే. అది అయిపోయిందా? ఓకే, రెడీ అయిపోయా అప్పాలు? అయిపోయిందండి. కొంచెం పైన గార్నిషింగ్ వేయాలి, నువ్వులు. అవి మరి పచ్చి నువ్వులు మీరు వేయించిన కూడా లేదు, చేదొస్తే ఏం చేదు రావండి, పచ్చి నువ్వులు మంచివే. ఓకే, తర్వాత జీడిపప్పు, వేయించిన జీడిపప్పు. వేడివేడిగా గోధుమ అప్పాలు రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ అప్పాలు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. గోధుమ అప్పాలు తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో బెల్లం వేసి తగినన్ని నీళ్లు పోసి పాకం రానివ్వాలి. ఆపై స్టవ్ ఆపి యాలకుల పొడి, నువ్వులు, గోధుమ పిండి వేసి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఇది కాస్త చల్లారాక ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని అప్పాల్లా ఒత్తుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆపై వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గోధుమ అప్పాలు రెడీ. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. మీకోసం మంచి టిప్. ముఖంపై మొటిమలు ఎక్కువగా ఉన్నవారు టొమాటో రసాన్ని మొటిమలు ఉన్న చోట తరచూ రాస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మొటిమలు క్రమంగా తగ్గిపోతాయి. ఓకే, సో మరి ఫస్ట్ వంట అయిపోయింది కదా. నెక్స్ట్ అనురాధ గారు వంట చేసేస్తారు. అనురాధ గారు ఏం చేయబోతున్నారు? గోధుమ పిండితో గోధుమ ఉండలు పులుసు చేస్తున్నాను. గోధుమ ఉండలతో పులుసు. ఓకే, సో స్టార్ట్ చేసేద్దాం. గోధుమ ఉండల పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. గోధుమ ఉండల పులుసు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, ఉడికించిన చామదుంపలు 1/2 కప్పు, ఉడికించిన చిలగడ దుంపలు 1/2 కప్పు, చింతపండు గుజ్జు తగినంత, పచ్చిమిరపకాయలు 2,
ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, బియ్యపిండి 2 టేబుల్ స్పూన్లు, బెల్లం కొద్దిగా, ఎండుమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే, స్టార్ట్ చేద్దామా అండి అనురాధ గారు? చేద్దామండి. ముందుగా పాన్ వెలిగించేద్దాం, స్టవ్ వెలిగించేద్దాం. సో ఏం చేసుకుందాం? ఫస్ట్ పులుసు చేయాలి కాబట్టి. అవునా, ఫస్ట్ ఉండలు చేసుకోరా? ఉండలు చేస్తాను. ఓకే, ఫస్ట్ ముందు ఉండలు చేసే ముందు ఫస్ట్ పులుసు చేసుకుందాం. పులుసు చేసిన తర్వాత అది కాగేలోపు ఉండలు చేసుకుని డీప్ ఫ్రైలో చేసుకున్న తర్వాత దీంట్లో వేసుకుందాం. ఓకే, మీరు ఎలా అంటే అలా, మీ ఇష్టం, మీ వంట. ఆయిల్ వేసుకుంటారా ఫస్ట్? కొంచెం పోపు వేయాలి కదా. సో ఎలాగో ఉండలు చేయాలి కదా కాబట్టి మనం ఈ ఆయిల్ కూడా డీప్ ఫ్రై పెట్టేద్దాం. అది వేడి అవుతూ ఉంటుంది. ఇక్కడ పులుసు చేసేసుకుందాం. అదే ఆయిల్ వేడవుతూ ఉంటుంది. ఆ లోపు ముందు పోపు దినుసులు వేస్తున్నాను. ఓకే, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఓకే, కొంచెం కాగిన తర్వాత కొంచెం గోల్డిష్ కలర్ వచ్చిన తర్వాత చింతపండు పులుసు వేసుకున్నాం. చింతపండు పులుసు. ఓకే, మరి కరివేపాకు వేస్తాం. ఓకే, అంటే నాకు బాగా అలవాటైపోయింది అందరు పోపులో కరివేపాకు వేసి వేసి వేసి. ఇది పులుసు కదా, పులుసులో ఒక్కోసారి ఏమవుతుందంటే బాగా నూనె కాగిన తర్వాత వేసామనుకోండి మాడిపోతుంది. ఓకే, చింతపండు పులుసా ఇది? అవునండి. ఓకే, వేసుకోండి. కొంచెం వాటర్ పోయింది, కొంచెం పసుపు, కొంచెం పసుపు, కారం, ఉప్పు. ఓకే, ఈ చామదుంపలు ముందుగానే ఉడకబెట్టుకోవాలండి. ఓకే, చామదుంపల పులుసా ఇది? చామదుంపల పులుసు, కానీ దీంట్లో ఒక వెరైటీ ఉంది. ఏంటో? శ్రావణ శుక్రవారం కదా, చెప్పను, చేసిన తర్వాత చూద్దాం. ఓకే, ఓకేనా? సో చామదుంపలు ఉడికించి తీసుకొచ్చారు. ఓకే, ఉడికించి ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఓకే, ఈ లోపల ఇవి మనం కట్ చేసి పెట్టుకుందాం. ఓకే. ఈ పులుసు ఏంటంటే కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత కొంచెం బియ్య పిండి కలపాలి. దాంట్లో కొంచెం చిక్కగా అవటం కోసం బియ్య పిండి కలపాలన్నమాట. ఇది కొంచెం ఒక 10-15 మినిట్స్ కొంచెం బాగా బాయిల్ అయిన తర్వాత చిక్కబడుతుంది, అప్పుడు పులుసు కలుపుకోవాలి. ఓకే, ఈ లోపల ముక్కలు కట్ చేసి రెడీగా పెట్టుకున్నాము. ఇప్పుడు దీంట్లో వాటర్ పోసి బియ్య పిండి కూడా రెడీ చేసి పెట్టుకున్నావా? మళ్ళీ బియ్య పిండి ఎక్కువ కలిపామనుకోండి చాలా మరి పప్పులాగా జ్యూస్ లాగా అయిపోతుంది, బనానా జ్యూస్ లాగా అయిపోతుంది. అవును. సో మీకు ఎంత కావాలో మీరు చూసుకొని కలుపుకోండి. కలుపుకొని ఒక దానికి సరిపోయేంత వేసుకోవాలన్నమాట. అయిపోయిందా మీ పూజ? అయిపోయిందండి. మీ ఇంట్లో ఏంటి స్పెషల్స్ ఈరోజు? ఫస్ట్ ఏం చేస్తారు చెప్పండి? స్పెషల్ శ్రావణ శుక్రవారం అంటే అఫ్ కోర్స్ తీయగా ఏదన్నా పూర్ణాలు స్వీట్లు అయితే ఖచ్చితంగా చేస్తారు. పాయసం, పులిహోర, చక్కెర పొంగలి. చక్కెర పొంగలి. ఇక్కడికి వచ్చాం, ఇంకా స్పెషల్ ఏం కావాలి కదా? ఏం చేస్తూ ఉంటారండి అనురాధ గారు? ఏం చేస్తామండి, పిల్లలతోటి సరిపోతుందండి. సో మీరు కూడా హోమ్ మేకర్ అనమాట? హోమ్ మేకర్ ప్లస్ అభిరుచిలో వస్తాయి కదా, ఈజీగా స్నాక్స్ చేస్తారు కదా రాజు గారు, అవి చూస్తాం, బుక్ లో రాసుకుంటాం, టకటక చేయటం, టకటక ట్రై చేస్తుంటారు అనమాట. సూపర్. ఈవినింగ్ టైంలో పిల్లలకి త్వరగా ఇదే కదా రాలి. అవును, రాగానే ఏమంటారు, ఆకలిస్తుంది అంటారు. అవును, ఏదైనా పెట్టిందో పెడితే ఏమంటారు, ఏంటి మమ్మీ రోజు ఇదేనా అంటారు. అందుకే మాకు రాజుగారు ఉన్నారు కదా. అవును, రాజుగారు, అందరికీ రాజుగారు. ఓకే, ఇప్పుడు ఆ బియ్య పిండి వేసేసుకుంటారా? బియ్య పిండి దాంట్లో సరిపోయినంత వేసుకోవాలండి, అంతా వేసుకుంటే గట్టిగా అయిపోతుంది. అవునవునవును, జాగ్రత్త. కొంచెం వేసుకోవాలి, కొంచెం వేసుకొని దాన్ని కలిదిప్పుకోవాలి. సిమ్లో పెట్టండి కొంచెం. బియ్యపిండి ఇందులో ఎందుకు వేసుకోవటం? ఆల్రెడీ అది బాగా చిక్కుగా అయింది కదా చింతపండు గుజ్జు చేసుకుని. కొంచెం టేస్ట్ రావాలండి. ఇప్పుడు ఏం చేస్తామంటే దీంట్లో చామ దుంప ముక్కలు ఉన్నాయి కదా, ఈ ముక్కలు కూడా దీంట్లో వేసేద్దాం. ఓకే, కొంచెం. సో ఎంత కావాలో అంత వేసుకోండి, పులుసు కొంచెమే ఉంది కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే గోధుమ పిండి ఉండలు ఫాస్ట్ గా చేసుకోవాలి కదా, పిల్లలకి టైం అయిపోయింది, పూజ అయిపోయింది, అవును, ఆకలేస్తుంది. సో ఏం చేయాలి అయితే? ఇప్పుడు ఉండలు చేయాలి, గోధుమ పిండి ఉండలు. దాన్ని అలా ఎందుకు చేస్తున్నారు? ఇలా కూడా చేసుకోవచ్చు. ఉండలు చేయాలంటే అన్ని పెట్టాలని చేయాలని ఏం లేదు, ఈజీగా ఎలా ఉంటే అలా చేసుకోవచ్చు. ప్రాసెస్ చేసుకున్నాం కదా. దీంట్లో ఏం కలిపానంటే చామ దుంపలు, చిలకడ దుంపలు. చామ దుంపలు ఎందుకు కలిపాను? కిడ్నీస్ లో స్టోన్స్ ఉంటాయి కదా, అవి కరిగిపోవటానికి. కానీ పిల్లలు తినరు కదా, అందుకొని
స్వీట్ పొటాటో యాడ్ చేశాను. అబ్బో, 2 పేస్ట్ చేసేసి ఇది గోధుమ పిండిలో స్టఫ్ చేశారా? స్టఫ్ చేసేసి ఆహా, ఉండలు చేసి దుంపలు చిల్లగడ దుంపలు 2 పేస్ట్ చేసి ఈ గోధుమ పిండి ఉండల్లో స్టఫ్ చేసి దాన్ని ఉండలు చేశారనమాట. అసలు ఇంత తతంగం ఎందుకు? మీకు ఇచ్చింది గోధుమ పిండే కదా మెయిన్ ఇంగ్రీడియంట్. హాయిగా గోధుమ పిండి ఉండలు చేసుకోవచ్చు కదా, దాంట్లో స్టఫింగ్ ఎందుకు మళ్ళీ? శ్రావణ శుక్రవారం కదా, స్వీట్ కదా, పులుసులో స్వీట్ అన్నమాట. అలాగే అలాగే ఆల్రెడీ ఉండలు రెడీ చేసి పెట్టినాను. ఇవి డీప్ ఫ్రై చేద్దాం. ఇది మీరు చూస్తూ ఉండండి. ఎస్, దీంట్లో కొంచెం బెల్లం వేద్దాం. ఓకే, పులుసు అంటే మనకు కాస్త బెల్లం ఉండాలి కదా. బెల్లం సో ఏమిటి సుధామాద్రి గారు, మీకు వచ్చాయి వంట? లేదండి, కామ్ గా ఏంటేంటో చేస్తున్నారు అన్నట్టు చూస్తున్నారు. మొదటిసారి చూస్తున్నానుగా. బాగా అబ్జర్వ్ చేసేస్తున్నారు. ఇంట్లో ట్రై చేసేస్తారా? బాగుంటే తప్పకుండా ట్రై చేస్తాం. అవును, ఇప్పుడు మీరు కూడా టేస్ట్ చూస్తారుగా, బాగుంటే ట్రై చేయండి. అలాగే అవి బ్రౌనిష్ కలర్ లోకి వచ్చిన తర్వాత ఆ వేడి మీద దీంట్లో వేయాలి. ఓకే అండి. వేడి మీద ఎందుకు వేయాలంటే ఆ పులుసు అంతా దానికి పడుతుంది అన్నమాట. ఆహా, అందుకోసం వేయాలి. మీరు చేస్తారండి వంటలు బాగా? నేనా? దీనికన్నా ఏం కావాలండి, మరి చూసి నేర్చుకుంటే వచ్చేంతగా చేస్తే రాదు తెలుసా. నేను అలా చూసి చూసి చాలా నేర్చుకున్నాను. ఓకే అండి, చూడండి కలర్ వచ్చేసిందండి. స్టవ్ ఆపేద్దామా? వేసేద్దాం. ఒక్క నిమిషం ఉండండి. దీంట్లో ఇప్పుడు ఏమన్నా చిలకడ దుంపలు వేస్తారా? లేదండి, ఏం లేదు. ఇప్పుడు కరివేపాక, కొంచెం కరివేపాకు ఇప్పుడు వేస్తున్నాను. ఓకే, వేయండి వేయండి. పచ్చి పచ్చిగా ఉండదు కరివేపాకు? ఏముండదండి, వేసేసేయండి. ఆహా, చివరాఖరికి గోధుమ పిండి. ఓకే, మొత్తానికి మీ మాటల్లో చక 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 చాలా పెద్ద వంట అయినా కూడా బాగా ఫాస్ట్ ఫాస్ట్ గా చేశారు. మొత్తానికి ఇది అయిపోయిందా? ఇంకేమైనా యాడ్ చేస్తారు ఇందులో? గార్నిష్ చేస్తారా? ఓకే, ఫస్ట్ అయితే మనం దీన్ని సర్వ్ చేసుకుందాం. ఆ బౌల్ తీసుకోండి. ఈ బౌల్లో వేసేసి ఫైనల్ గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఓకే, గోధుమ ఉండల పులుసు రెడీ. ఓకే, వేడివేడిగా గోధుమ ఉండల పులుసు రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ పులుసు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. గోధుమ ఉండల పులుసు తయారు చేసుకునే విధానం. ముందుగా గోధుమ పిండిలో ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఈ పిండిని కొంచెం కొంచెం తీసుకుని మధ్యలో చిలగడదుంప చామదుంప మిశ్రమం ఉంచి ఉండల్లా చుట్టుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో చింతపండు గుజ్జు వేసి తగినన్ని నీళ్లు పోసి పసుపు, కారం, ఉప్పు, ఉడికించిన చామదుంపలు వేసి మరగనివ్వాలి. ఆ తర్వాత బియ్య పిండిలో కొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపి దీనిలో వేసి బెల్లం వేసి దగ్గర పడనివ్వాలి. ఆ తర్వాత కరివేపాకు, ముందుగా సిద్ధం చేసుకున్న గోధుమ ఉండలు వేసి బాగా కలుపుకోవాలి. అంతే, గోధుమ ఉండల పులుసు రెడీ. ఓకే, 2 రకాల వంటలు కూడా రెడీగా ఉన్నాయి. రాజుగారు టేస్ట్ చూసి జడ్జిమెంట్ చెప్పండి. ఓకే, ముందు పులుసు చూద్దామా, అప్పాలు చూద్దామా? అప్పాలు చూద్దామండి. ఓకే, నైస్. నెక్స్ట్ పులుసు. బాగుంది. ఒకటేమో స్వీట్, ఒకటేమో కాస్త పుల్ల పుల్లగా. సో 2 డిఫరెంట్ టేస్ట్లు అనమాట. రెండిట్లో ఏది బాగుంది రాజు గారు? అంటే గోధుమ పిండితో కొంచెం డిఫరెంట్గా ఇద్దరు బాగానే చేశారు. ఉండలు చేసేసి అలా పులుసు, తర్వాత అప్పాలు. సో 2 బాగున్నాయి. బట్ ఉండలు ఇంకొంచెం వేగితే బాగుండేది, లేదా ఇంకొంచెం పల్చగా తీసుకోవాలి. సో మామూలుగా మనం అంటే శనగపిండితో చేసుకుంటే కొంచెం దానికి కొంచెం టేస్ట్ ఉంటుంది. సో గోధుమ పిండికి ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. అది పచ్చిగా తింటే మనం అంత రిసీవ్ చేసుకోలేము. కాబట్టి గోధుమ పిండితో చేసినప్పుడు ఇంకొంచెం పచ్చగానే చేసి డీప్ ఫ్రై చేసేసుకుంటే కొంచెం మామూలుగా ఇది వస్తుంది.
అది కొంచెం లోపల కొంచెం పచ్చిదనం లేదా స్లో ఫైర్లో కొంచెం ఎక్కువసేపు చేస్తే బాగుంటుంది. ఓకే, స్టఫ్ కూడా చేశారు కదా కొంచెం చేశారు, బట్ పిండి అనేది పైనుంచి పెట్టారు కదా, కొంచెం లేయర్ తక్కువగా పెడితే కొంచెం బాగుంటుంది. సో మరి ఈ రోజు మొత్తానికి విన్నింగ్ వంట అప్పాలు. ఓకే, కంగ్రాచులేషన్స్ అండి సుధామాధురి గారు. సో మీరు గెలుచుకున్నారు ఈటీవీ అభిరుచి వారి నుండి ఈ బ్యూటిఫుల్ శారీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి, నాకు ఈ అవకాశం కల్పించిన ఈటీవీ వారికి కూడా ధన్యవాదాలు. వెల్కమ్ అండి. అండ్ అలాగే మీకు కూడా ఈటీవీ అభిరుచి వారి నుండి ఈ గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ. వెల్కమ్. చూసారు కదా, 2 రకాల వంటలు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా అలాగే ఇక్కడికి వచ్చి రుచికరమైన వంటల్ని మాకు పరిచయం చేయాలి అనుకుంటే మాకు SMS చేయండి. SMS చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు మీ పూర్తి చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. మీకోసం MTR మసాలా వారి చిట్కా. కందిపప్పు ఎక్కువ కాలం పాడవకుండా ఉండాలి అంటే కందిపప్పు నిల్వ చేసిన డబ్బాలో చిన్న ఎండి కొబ్బరి ముక్కను వేసి ఉంచాలి. ఇలా చేసినట్లయితే కందిపప్పు పాడవకుండా నిల్వ ఉంటుంది. చూసారు కదా ఈరోజు వంటలన్నీ. మరి ఆ వంటల్లోని పోషక విలువలేంటో డాక్టర్ అరుణ్ గారిని అడిగి తెలుసుకుందాం. ఈరోజు వంటలు పిండి వంటలు చూసిన మఖనీ దాల్ రైస్లోని పోషకులు ఏంటో తెలుసుకుందాం. ఫూల్ మఖనీ, పెసరపప్పు, రైస్. ఒక ఐడియల్ బ్యాలెన్స్డ్ డిష్ ఎలా ఉండాలి అంటే మనకు అందులో కరెక్ట్గా కావాల్సిన కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉండాలి, అంటే పిండి పదార్థాలు, ప్రోటీన్ ఉండాలి, మాంసకృతులు, తర్వాత వెజిటబుల్స్లో ఉన్న విటమిన్స్ మినరల్స్ రావాలి. ఇప్పుడు ఈ డిష్ తీసుకోండి, రైస్. మనం ఇలాంటి రైస్ ఐటమ్స్ కూడా సింగిల్ పాలిష్డ్ రైస్ కానీ బ్రౌన్ రైస్లో తీసుకుంటే ఇంకా మెరుగ్గా ఉంటుంది. ఎందుకంటే రైస్లో ఉన్న ఆ పోషక విలువలు అలాగే ఉంచేస్తూ తీసుకుంటున్నాం కాబట్టి బాగుంటుంది. రీఫైన్ చేసేసరికి మనకు ఉన్న B విటమిన్ అంతా కూడా పోతుంది. తర్వాత పెసరపప్పుతో మనకు కావాల్సిన ప్రోటీన్ వచ్చేస్తుంది, పీచు పదార్థం కూడా యాడ్ అవుతుంది. ఫూల్ మఖనీలో మనకు కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్ ప్లస్ ఫైటోకెమికల్స్ యాడ్ అవుతాయి. ఒక రెసిపీ బ్యాలెన్స్డ్గా ఎలా ఉండాలో అలా ఉందండి. సో మఖనీ దాల్ రైస్ రెసిపీ బాగుందండి, నోట్ చేసుకోండి. ఇక మీరు స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన ఆకుకూర వడలు, తోటకూర, పాలకూర, బచ్చలాకు కూర, శనగపప్పు, శనగపిండి, బియ్యపిండి. తోటకూరలో, పాలకూరలో, తర్వాత బచ్చలాకులో కూడా తేడా ఉంటుందండి. తోటకూరలోనేమో మనకు B విటమిన్స్, ఐరన్ ఉంటుంది. పాలకూరలోనేమో మనకు ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. బచ్చలాకులోనేమో ఇవే కాకుండా పీచు కూడా యాడ్ అవుతుంది. ఒక్కొక్క ఆకుకూరలో ఒక్కొక్క రకమైన పోషక విలువ ఉంటుందనే దానికి ఇదే ఉదాహరణ. బట్ మళ్ళీ మనం ఇలా డీప్ ఫ్రై చేసేసరికి కొద్దిగా మనకు అందులో ఉన్న పోషక విలువలు పాడవుతాయి. కొద్దిగా కాదు, బాగానే. సో ఏదైనప్పటికీ కూడా మనము డీప్ ఫ్రై చేసేటప్పుడు అందులో ఇలాంటి ఆకుకూరలు, మంచి పోషక విలువలు ఉన్నవి యాడ్ చేసినా మనకు లేనట్టే. అది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఊరించే వంటలో చూసిన గోధుమ ఉండల పులుసు, గోధుమ పిండి, చిలగడ దుంపలు, చామ దుంపలు, చింతపండు, బెల్లం అన్నీ చాలా బాగున్నాయండి నిజంగా. మనకి ఎక్కడ ఈ డీప్ ఫ్రై దగ్గరే ప్రాబ్లం వచ్చింది. ఒకవేళ బాయిల్ చేసుకొని ఇదే రెసిపీ ట్రై చేసుకోగలిగితే బాగుంటుంది. గోధుమ పిండి మంచిదా, రైస్ మంచిదా అంటే ఇన్ఫ్యాక్ట్ గోధుమ పిండిలో లేనంత B విటమిన్ కూడా మనకు బియ్యంలో ఉంటుంది. కాకపోతే మనం రీఫైన్ చేసుకుంటే అవి పాడవుతుంది. బట్ ఈ రెసిపీ అయితే డీప్ ఫ్రైడ్ అండి, సో జాగ్రత్తగా వాడాలి. తర్వాత గోధుమ అప్పాలు, ఇది కూడా డీప్ ఫ్రైడ్. ఒక రోజులో మనం ఆకుకూర వడలు, గోధుమ అప్పాలు, గోధుమ ఉండల పులుసు 3 వాడరాదు. నోట్ చేసుకుని ఏదో ఒకటి వాడుకుంటే ప్రాబ్లం లేదు. గోధుమ అప్పాల్లో మనకు గోధుమ పిండి, నువ్వులు, బెల్లం. అగైన్ మనకు కావాల్సినవన్నీ కూడా ఇందులో ఉంటాయి. నువ్వుల్లో రోజు గనక ఒక చెంచా నువ్వులు కానీ లేకపోతే ఫ్లాక్స్ సీడ్స్ కానీ ఇలాంటివి తీసుకున్నాం అనుకోండి, కొన్ని రకమైన సమస్యలు అసలు మనకు రావు. అలా ఏముంటాయి నువ్వుల్లో అనుకుంటే ఆ కాంబినేషన్ అండి ఒకటి, ఆ కాల్షియం, ఫాస్ఫరస్, విటమిన్ ఏ, విటమిన్ సి కాంబినేషన్ ఒకటి చాలా బాగుంటుంది. ఇవి చక్కగా వర్కౌట్, అంటే కొన్ని ఏంటంటే బాడీకి ఎలా కావాలో అలా ఉంటుంది నేచర్లో. అలాంటి వాటిలో అవిసె గింజలు, నువ్వులో ఒకటి. సో అవి మనం ఒక చెంచా తీసుకున్నాం అనుకోండి, ప్లస్ అందులో ఉన్న ఆయిల్ కూడా మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్, మ్యూఫా అంటాం. ఆ ఆయిల్ కూడా మళ్ళీ మనకు బాడీ కరెక్ట్గా ఉండే విధంగా చూసుకుంటుంది. బట్ సాడ్లీ 3 రెసిపీస్ కూడా డీప్ ఫ్రై అండి. ఆకుకూర వడలు, గోధుమ ఉండల పులుసు,
అలాగే గోధుమ అప్పాలు జాగ్రత్తగా ఎప్పుడైనా ఒకసారి చేసుకోవడానికి యూజ్ అవుతాయండి. కానీ మఖనీ దాల్ రైస్ మనకు రోజు డైలీ డైట్లో కూడా చక్కగా యూజ్ అవుతుందండి. తప్పకుండా నోట్ చేసుకొని ట్రై చేయండి. ఊరించే వంటల్లో ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయలేని వాళ్ళు మీ వంటల్ని మాకు మెయిల్ చేయండి లేదా ఉత్తరాల ద్వారా రాసి పంపించండి. మంచి మంచి బహుమతుల్ని గెలుచుకోండి. రాజు గారు, ఈరోజు శ్రావణ శుక్రవారం సందర్భంగా మీరు చేసిన 2 స్పెషల్స్ చాలా టేస్టీగా ఉన్నాయి. ఓకేనండి. చూసారు కదా, మీరు కూడా తప్పకుండా ఆ వంటల్ని ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని సరికొత్త వంటకాలతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్తే.